అస్సలాము అలైకుం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి మా రంజాన్ నెల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ఇఫ్తియార్ విందుకి ఈరోజు మేమైతే మస్క్ మిలాన్ జ్యూస్ని ప్రొవైడ్ చేయబోతున్నామండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మొదటిసారిగా మా ఛానల్లోకి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ముందుగా కొన్ని బాదం పీసెస్ చేసి పెట్టుకోవాలండి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 అవర్ ముందుగానే సగ్గు బియ్యం అండి, సాబుదాల్ నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇవి సబ్జీ సీడ్స్ అండి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉజలా ఖర్బూజా అయితే పల్పి పీసెస్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఒక 4 కర్బూజా కాయలు తీసేసుకొని ఇలా కట్ చేసేసి అందులో ఉన్నటువంటి సీడ్స్ పక్కకు పెట్టేసి లోపల ఉన్నటువంటి గుజ్జు అయితే తీసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. ఇలా గుజ్జు మొత్తం తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. జ్యూస్ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఈ మొత్తంని. ఈ సమ్మర్లో చాలా సూపర్గా ఉంటుందండి ఈ జ్యూసు. ఇలాగా మొత్తం కాయలన్నీ కూడా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి ఒక 1/2 లీటర్ వాటర్ తీసేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసేయాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసేయాలి. ఈ పాలు సగ్గుబియ్యము బాగా ఉడకాలండి. ఈ లోపల మనం బాదం పౌడర్ వేసేసి కలర్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేను బాదం మిల్క్ పౌడర్ని అయితే వేసేసి ఒక స్పూన్ వాటర్లో కలిపి పెట్టుకున్నాను. ఇక మనకి ఈ సగ్గుబియ్యము పాలు బాగా ఉడికిపోయాయండి. ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి కలర్ వాటర్ని అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే వెనిలా కలర్ని కూడా ఎసెన్స్ తీసుకోవచ్చు. తర్వాత షుగర్ అండి, చక్కెర ఒక 2 కిలోస్ వరకు పడుతుందండి. ఒక 2 కిలోస్ చక్కెర అయితే వేస్తున్నాను నేను. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక బకెట్లోకి అయితే చల్లారి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మిశ్రమాన్ని, తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఇందాక పెట్టుకున్నాం కదండి, బాగా కూల్ అయిందనమాట. ఈ కర్బూజా జ్యూస్ని ఇందులో కలిపేస్తున్నాను. చూసారా బాగా గడ్డగా అయింది. తర్వాత మనం పల్పీస్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. ఇక సబ్జీ గింజలండి నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా కలిపేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిపేయాలి. తర్వాత బాదం కొన్ని ముక్కలు చేయగా మిగిలిన బాదంని మిక్సీ పట్టేసి ఇందులో వేసేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం ఈ బాదం వేయడం వల్ల. ఈ సమ్మర్లో అయితే చల్లని మా జ్యూస్ని ఇఫ్తియార్ విందుకి మస్జిద్కి అయితే పంపిస్తున్నామండి. రెడీ అయిపోయింది. ఇక ఇంట్లో మనం తాగేద్దాం రండి. గ్లాసెస్లో ఇలా వేసేసుకొని. ఇవి మాకు ఇంట్లో ఇఫ్తియార్కండి. ఇలా మీకోసం అనేసి డెకరేటివ్గా చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో చల్లగా చాలా సూపర్గా ఉంటుందండి ఈ జ్యూసు, మస్క్ మిలాన్ జ్యూసు. మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ భోజనం తర్వాత ఇలా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, ఈవినింగ్ మనకి ఇఫ్తియార్కి చాలా సూపర్గా
రెడీ అయిపోతుందండి. అందరూ చాలా ఇష్టంగా తాగుతారు, తాగొచ్చు. కొద్దిగా చిక్కగా ఉంటే తినచ్చు కూడా అండి, మీ ఇష్టం. మరి నేనైతే ఇలా చేశాను. జ్యూసీగా ఉంటే పల్పీగా తినేటప్పుడు ఆ ముక్కలు పంట కింద పడి టేస్టీగా ఉంటాయని. మరి మా మస్క్ మిలాన్ జ్యూస్ని మీరు కూడా ట్రై చేసేసి మీ ఇఫ్తియార్ విందులో కలిపేసుకొని తాగేసి మా జ్యూస్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్లు తెలియచేయండి. బాయ్.